Good morning internet, welcome back to my channel. I hope everyone is doing very good. ఇవాళ మనం ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మాలవరం గుండ్లకమ్మ నది తీరాన వెలిసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో నేను మీకు గుడి పురాణం, స్థల పురాణం గురించి చెప్తాను. ఆల్మోస్ట్ మన టెంపుల్ రీచ్ అయ్యాం. మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ మనకి దూరంగా కొండ మీద కనబడుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మనం తీసుకుంది నేషనల్ హైవే 16 తీసుకొని గుల్లాపాలెం దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని లోపల ఊర్లోకి వచ్చామన్నమాట. అక్కడ మాలవరం ఊరు రాగానే ఎవరిని అడిగినా మనకి డైరెక్షన్ చెప్తారు. ఊరు లోపల నుంచి మనకి రూట్ ఉంటుంది. సో మనకి కొంచెం ముందుకు రాగానే మనకి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనబడుతుంది. చాలా పాత ఆలయం, చాలా ఫేమస్ కూడా. మనం కొంచెం ముందుకెళ్తే మనం డ్యామ్ కూడా చూడడానికి కుదురుతుంది. యాక్చువల్గా డ్యామ్ అటు సైడ్ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో వెళ్తుంటే రైట్ సైడ్ మనకి డ్యామ్ ఉంటుంది. మనం ఒక్కసారి టెంపుల్ రీచ్ అవ్వగానే మీకు డ్యామ్ కూడా కనపడుతుంది. నేను చూపిస్తాను, జస్ట్ చూడండి. మనకైతే కొండ మీద ఉన్న గాలి గోపురం కనపడుతుంది. అండ్ రూట్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు, పెద్ద గతుకులు ఏం లేవు. సో చుట్టుపక్కల గార్డెన్ అంతా బాగా డెవలప్ చేశారు. అండ్ ఫైనల్లీ వి రీచ్ ద టెంపుల్. 5 అంతస్తుల గాలి గోపురం. అండ్ మనకి ముందు ఎంట్రన్స్లో చూస్తే లెఫ్ట్ సైడ్ హనుమాన్జీ అండ్ రైట్ సైడ్ వచ్చి గరుడు ఉన్నారు. సో డ్యామ్ పైన నుంచి మనకి వ్యూ అనమాట ఇది. వ్యూ అయితే చాలా బాగుంది కదా. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం అండ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది గుడి ఎంట్రన్స్. ముందు వెళ్తుంది మా అన్నయ్య వదిన. లెఫ్ట్లో హనుమాన్జీ స్టాచ్యూ, రైట్లో గరుడ దేవుడి స్టాచ్యూ ఉంది. మొత్తం 5 అంతస్తుల గాలి గోపురం. మనం గుడి పురాణం గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ఆకాశ మార్గాన వెళ్తూ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటారనమాట. కింద ఉన్న పర్వతాలు స్వామి బరువుని మోయలేవని చెప్పి వద్దని చెప్పి విన్నపించుకుంటాయి. అక్కడే ఉన్న మాలవరం గిరీషుడు తన పైన సేక తీరాలని చెప్పి స్వామివారిని విన్నపించుకుంటారు. స్వామివారు అక్కడే రెస్ట్ తీసుకొని తన భక్తికి మించి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి అడుగుతాడు. తన కొండ మీద ఉండమని చెప్పి స్వామివారిని కోరుకుంటాడు. భక్తుడి కోరిక మీద స్వామివారు ఆ కొండ మీద వెలిశారన్నది ప్రసిద్ధి. అంతేకాకుండా కాలక్రమేణా ఈ గుడిని డెవలప్ చేసింది రెడ్డి రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు. ఈ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చారన్నది ప్రసిద్ధి దాన శాసనాల్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది గర్భగుడి బయట నుంచి అనమాట. చూడండి, ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. అన్ని దేవతలు చాలా బాగుంది. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. సో అందరు దేవతలు, అష్టదేవతలు అందరూ ఉన్నారు గుడి గర్భగుడి మీద. అసలు చాలా ఓపెన్ ప్లేస్. భక్తులందరూ ప్రశాంతంగా కూర్చోడానికి, కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ. మార్నింగ్ అయితే ఎండ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఆరామ్సే ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు టైం. గుడిలో మనకు చూడడానికి హనుమాన్జీ టెంపుల్, ఒక సైడు నవగ్రహాలు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, గుడి చాలా పెద్దది, చాలా బాగుంది. గుడికి బయటకు రాగానే మనకి గాలి గోపురం నుంచి రైట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంది. మీరు ఈసారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఈ గుడి ప్రత్యేకంగా మనం చూడాలి అనుకుంటే బ్రహ్మోత్సవాల టైంలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇక్కడ నుంచి మీకు నేను కొంచెం డ్యామ్ వ్యూ కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి మనం భూదేవి టెంపుల్కి వెళ్తున్నాం, అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.